పాకిస్తాన్ క్రికెట్ టీం పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే రోజు రోజుకి దిగజారుతూనే అవుతుందనే చెప్పాలి. ఎందుకు పోయా అంటే ఇప్పుడు మనకి ఇది దుబాయ్ వేదికగా ట్రై సిరీస్ జరుగుతూ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి అదేవిధంగా యూఏఈకి మధ్య. అయితే మరి ఈ ట్రై సిరీస్లో చూసుకుంటే మరి నిన్న మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే వాళ్ళు ఏకంగా 20 ఓవర్స్కి 169 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయారు. మరి 169 రన్సే కదా ఈజీగా చేజ్ చేసేస్తారులే పాకిస్తాన్ అనుకుంటే వాళ్ళు కేవలం 20 ఓవర్స్కి 151 రన్స్ మాత్రమే చేసి ఏకంగా 9 వికెట్స్ కోల్పోయింది. మరి 169 రన్స్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ అంటున్నావు భయ్య, మరి వాళ్ళలో ఎక్కువ స్కోర్ ఎవరు కొట్టారు అంటే జడ్రాన్ ఒక 65 రన్స్ కొట్టినట్టున్నాడు. దాని తర్వాత అత్తర్లో ఒక 64 రన్స్ అయితే కొట్టి మరి వాళ్ళ 169 రన్స్ చేరుకోవడానికి కీ రోల్ అయితే ప్లే చేశారు. సో మరి దీని తర్వాత మరి ఇప్పటి వరకు మరి మనం స్టాట్స్ కనుక చూసుకుంటే పాకిస్తాన్ మరి వీళ్ళ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోయింది కదా. అయితే మరి లాస్ట్ 6 మ్యాచెస్లో కనుక ఒకసారి చూసుకుంటే పాకిస్తాన్ మీద ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ 4 మ్యాచ్ల్లో గెలిచింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి పాకిస్తాన్ ఎంత దారుణమైన స్టేజ్లో ఉంది అనేది. అయితే మరి ట్రై సిరీస్లో భాగంగా చూసుకుంటే ఇప్పుడు మనకి పాయింట్స్ టేబుల్లో ఇటువైపు పాకిస్తాన్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళిద్దరు కూడా చెరొక 4 పాయింట్లతో ఫస్ట్ 2 ప్లేస్లో ఉన్నారనమాట. సో మరి యూఏఈ చూసుకుంటే 2 ఓటములతో చివరి ప్లేస్లో అయితే ఉంది ఇప్పుడు.